రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి భూముల దందాపై రచ్చ. విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది రావిరాలలో 210 కోట్ల భూములు 7 కోట్లకే అప్పగింత. డొల్ల కంపెనీలకు భూములు ఇస్తున్నారన్న కేటీఆర్ ఆరోపణలు. ఊరు లేదు పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. రైతులను బుల్డోజర్లతో బెదిరించి భూముల సేకరణ. నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులన్న సర్కార్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి సోదరుని భూముల దందా వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతుంది. ముఖ్యమంత్రి తమ్ముడు అనుముల కొండలరెడ్డికి చెందిన కంపెనీకి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టారన్న ఆరోపణలు బయటపడ్డాయి. మహేశ్వర మండలం రావిరాలలో ఉన్న 210 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని 7 కోట్లకే ఇచ్చేసిండ్రని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ లీడర్లు మండిపడుతురు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ ముచ్చట బయటికి రావడంతో నిరసనలు జోరందుకున్నాయి. రావిరాలలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సర్కారే సీఎం సోదరుడి కంపెనీకి అడ్డంగా దారదత్తం చేసిందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే ప్రైవేట్ సంస్థకు 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు కాగితాలు చెబుతున్నాయి. బహిరంగ మార్కెట్లో దీని విలువ 210 కోట్ల రూపాయలకు పైగానే పలుకుతున్న ఈ స్థలాన్ని 7 కోట్ల రూపాయలకే కట్టబెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్లాట్ల రూపంలో ఉన్న ఈ భూమిని రైతులకు ఇవ్వకుండా డొల్ల కంపెనీకి ఇవ్వడం వెనక పెద్ద హస్తమే ఉందని మండిపడుతున్నాయి. గతంలో ఈ భూములను ఇవ్వనీకి నిరాకరించిన స్థానిక రైతులను బుల్డోజర్లతో బెదిరించి మరి స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎసొంటి అనుభవం లేని సంస్థకు ఇన్ని 100 కోట్ల ఆస్తిని ఎట్లా రాసిస్తారని నిలదీస్తున్నారు. ఈ భూములను దక్కించుకున్న టెసరాక్ట్ కంపెనీ తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీడిమెట్ల ప్రాంతంలో ఓ చిన్న గోదాంలో నడుస్తున్న ఈ సంస్థల పట్టుమని 10 మంది ఉద్యోగులు కూడా లేరని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 1,00,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ కంపెనీకి 210 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రక్షణ వైమానిక రంగాల్లో తమ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుందని, డ్రోన్లు విమానాల పరికరాలు తయారు చేస్తున్నామని యజమానులు చెప్పుకుంటురని, అయితే అసలు ఎసొంటి తయారీ కేంద్రం లేకుండానే తప్పుడు వివరాలతో ప్రచారం చేసుకుంటురని నెటిజన్లు మండిపడుతుర్రు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి చైర్మన్గా, ఆయన కుమారుడు నయాన్ రెడ్డి సీఈఓగా ఉన్నందుకే ఈ రకమైన లబ్ధి చేకూర్చిండ్రని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకొని తన సోదరులకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు భూములు కట్టబెడుతురని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిండు. తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిండు. సీఎం సోదరులు చిన్న చిన్న అడ్రస్లతో కొత్త కంపెనీలను రిజిస్ట్రేషన్ చేయించి 200 కోట్ల రూపాయల విలువైన భూములను పొందుతుర్రని చెప్పుకొచ్చిండు కేటీఆర్. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది కొండలరెడ్డితో పాటు
ఆయన మరో తమ్ముడు జగదీష్ రెడ్డి సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డికి సింగరేణిల పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇప్పించిండని విమర్శించిండు. అధికారాన్ని సొంత కుటుంబ సభ్యుల వ్యాపారాలకు వాడుకోవడం సరికాదని మండిపడ్డాడు. ప్రభుత్వం నుంచి ఎసొంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ప్రతిపక్షాలు తమ నిరసనను మరింత ఉధృతం చేస్తున్నాయి. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. అయితే ఈ ఆరోపణలపై అధికార వర్గాలు సదర్ కంపెనీ ప్రతినిధులు వేరేలా స్పందిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు జరిగినాయని చెప్పుకొస్తున్నారు. మహేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధిలో భాగంగానే పారిశ్రామిక నిబంధనలను అనుసరించి ధర నిర్ణయించినట్టు లీజుకు తీసుకున్నట్టు చెప్పుకొస్తున్నారు వీళ్ళు. కంపెనీ నిర్వహణ పెట్టుబడుల ఆధారంగానే పారదర్శకంగా స్థలాన్ని కేటాయించడమని చెప్పిర్రు. విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని కొట్టిపారేసిండ్రు. రక్షణ రంగంలో తమ కంపెనీకి ఉన్న అనుభవం చూసే అంతర్జాతీయ సంస్థల్లో గుర్తింపు లభించిందని సదరు సంస్థ వర్గాలు స్పష్టం చేసినాయి. ఏది ఏమైనా ఈ భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగానే మారింది. చూశారు కదా సీఎం తమ్ముడిపై వస్తున్న ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల గోల ఏ విధంగా ఉందో. నిజంగా సీఎం తన అధికారాన్ని తన కుటుంబ ప్రయోజనం కోసం వాడుతుండంటారా? అవునంటే అవునని, లేదంటే కాదని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.